నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. అబ్కీ బార్ 400 పార్. ఈ సాధారణ ఎన్నికల్లో బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తున్న నినాదం ఇది. 400 సీట్లతో మరోసారి అధికారంలోకి వస్తామనేది ఆ స్లోగన్ సారాంశం. ఒక్క భారతీయ జనతా పార్టీనే 370 స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలదళం ఎన్డీఏ పార్టీలతో కలిపి మొత్తంగా 400 సీట్లు సాధించాలనే ధ్యేయంగా పనిచేస్తోంది. ఈ 400 ఎంపీ సీట్ల మంత్రం మొదటి నుంచి దుమారం రేపుతూనే ఉంది. ఎన్డీఏకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఆ అనుమానాలకు తగ్గట్లే బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసినటువంటి వ్యాఖ్యలు మరింత చిచ్చుపెట్టాయి. రాజ్యాంగాన్ని సవరించడానికే ఎక్కువ సీట్లు అడుగుతున్నామని అనంత్ కుమార్ చెప్పడం వివాదానికి కారణమైంది. 400 సీట్ల డిమాండ్ వెనుక రిజర్వేషన్స్ రద్దుకు కుట్ర ఉందని తాజాగా రేవంత్ కూడా ఆరోపించారు. 2025 నాటికి రిజర్వేషన్స్ రద్దీ ఆర్ఎస్ఎస్ అజెండా అంటున్న రేవంత్ మోదీ అండ్ కో రాజ్యాంగంపై ఆఖరి యుద్ధం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇంతకీ బీజేపీ 400 సీట్ల టార్గెట్ వెనుక రహస్య అజెండా ఉందా? అబ్కీ బార్ 400 పార్ నిజమైతే రాజ్యాంగంలో పెనుమార్పులు తప్పవా? రిజర్వేషన్లకు ముప్పు ఉందా? ఇదే అంశంపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి స్టేట్ సెక్రటరీ సందీప్ గారు. గుడ్ ఈవినింగ్ సందీప్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే సిపిఐ నుంచి అక్కినేని వనజ గారు సీనియర్ లీడర్ జాయిన్ అయ్యారు. అలాగే బీజేపీ నుంచి ఎక్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ సత్యమూర్తి గారు జాయిన్ అయ్యారు. అలాగే అనలిస్ట్ లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. ఓకే, రైట్. సందీప్ గారు, కెన్ యూ హియర్ మీ? Yeah, I can hear you. Can you hear me? Yeah, fine. Sure. Okay, right. Straight to the point. ఒకటి, అబ్కీ బార్ 400 పార్. This is the slogan given by the Prime Minister నరేంద్ర మోదీ ఎన్డీఏ కోసం, టోటల్ ఎన్డీఏకి. అలా కాకుండా బీజేపీకి ఒక్కదానికే 370. అఫ్కోర్స్ ఆయన అడిగినట్లుగా ఏమీ అక్కడ నంబర్స్ రిఫ్లెక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఆయన ఆకాంక్ష ప్రజలు కూడా అలా ఇస్తారని నమ్మకం. రైట్. ఎవరి ఆకాంక్షలు వాళ్ళకుంటే మీకు ఉండదు కాదండి. రైట్. కాకపోతే 400 అనేదే ఎందుకనైనా ప్రతిసారి ప్రస్తుతిస్తున్నారు, ఎందుకని మెన్షన్ చేస్తున్నారు? ఈజ్ దేర్ ఎనీ హిడెన్ అజెండా బిహైండ్ 400 పార్? ఆ 400 ఎందుకంటే మనకు టోటల్గా నియర్లీ 545, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్రిసైజ్లీ, టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ లోక్సభ. అంటే 2/3 మెజారిటీస్ కొన్ని అంశాల్లో ఏవైతే కాన్స్టిట్యూషనల్ బేసిక్ స్ట్రక్చర్ మార్చాలి అని అనుకుంటే వెరీ కాంప్లికేటెడ్. మన అమెండ్మెంట్ ప్రొసీజర్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది కాబట్టి ఆ అమెండ్మెంట్స్కి కొన్ని సందర్భాల్లో 2/3 మెజారిటీ అవసరం అవుతుంది. కాబట్టి 2/3 మెజారిటీ ఈజ్ ఆబ్వియస్లీ నియర్లీ 400, అంటే 400 సీట్స్. అది ఆ యాంగిల్ ఏమైనా కనపడుతుందా మీరు ఆరోపిస్తున్నట్లు? సరే, డిబేట్కి వచ్చిన అందరికీ నమస్కారం. అట్ ద సేమ్ టైం మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే, బీజేపీ ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ప్రతిసారి ఈ నినాదాన్ని తీసుకొస్తున్నారు, అబ్కీ బార్ 400 పార్, మోడీ సర్కార్ అనేది. ఓకే, వాళ్ళ నినాదం ఏమైనా పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళ ఒక సిట్టింగ్ ఎంపీ చేసిన వ్యాఖ్యలు క్లియర్ కట్ గా ఎవిడెన్స్ గా ఆయన మాట్లాడకుండా చెప్పేది ఏంటంటే 400 సీట్లు ఇస్తే ఖచ్చితంగా రాజ్యాంగంలో కావాల్సిన సవరణలు చేస్తాము, అందుకోసమనే 400 సీట్లు ఇవ్వాలని అడుగుతున్నాము అని డైరెక్ట్ గా ఆయన మాట్లాడిండు. ఆ వీడియో రికార్డింగ్ తోని ఈ డిబేట్ అంతా స్టార్ట్ అయింది. హెగ్డే గారు మాట్లాడిన రిమార్క్స్ వల్ల 400 సీట్ల అడుగుట్లో తప్పు లేదు. అది 9-10 ఏళ్ల నుంచి మేము పాలిస్తున్నాము, మా అభివృద్ధి చూసి 400 సీట్లు ఇస్తే ఇంకా బాగా అభివృద్ధి చేస్తామని చెప్పట్లో ఏం తప్పు లేదు. వి విల్ యాక్సెప్ట్ దట్. ఎందుకంటే ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ ఓటింగ్ ఫర్ డెవలప్మెంట్, పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ ఓటింగ్ ఫర్ చేంజ్ ఓన్లీ బికాస్ ఎవ్రీవన్ వాంట్స్ బెటర్మెంట్. పాత ప్రభుత్వాల కంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు ఇంకా మంచిగా పరిపాలిస్తాయి, దానికి తగ్గట్టు చేంజెస్ కంట్రీలో వస్తాయి, దేశం డెవలప్మెంట్ సైడ్ మూవ్ అవుతుంటది, వచ్చే తరాలకి ఓ మంచి పునాదిని ఇచ్చినట్టు అవుతుంది అనేది ఓ సింపుల్ లాజికల్ పాయింట్. వై ద ఓటర్ నీడ్స్ చేంజ్ అనేది. ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక కులానికి సంబంధించో ఒక మతానికి సంబంధించో డివైడ్ అండ్ రూల్ చేసే ఒక ఆలోచన విధానాన్ని వాళ్ళ పార్టీ బీజేపీ పార్టీలో ఉన్న ఒక ఎంపీ మాట్లాడిందంటే దానికి అర్థం సరే,
అది అజ్ఞానం అనుకుందాం. అంత పెద్ద పోస్ట్ లో ఉన్న తర్వాత కూడా అట్లాంటి వ్యాఖ్యలు చేయడం అజ్ఞానం కిందకి తీసుకుందాం. కానీ ప్రధానమంత్రి అనే ఒక వ్యక్తి దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ప్రధానమంత్రి, ప్రతి ఒక్క పౌరుని బాధ్యత తీసుకున్న ఒక పెద్ద మంచి ఒక వ్యక్తి. అట్లాంటి ప్రధానమంత్రి కూడా ఇవాళ ఈ గత వారం రోజుల నుంచి వస్తున్న వాళ్ళ స్పీచ్లు చూస్తుంటే ప్రతి ఒక్క స్పీచ్ ల హిందూ ముస్లిం మందిర్ మస్జిద్ ఈ అంశాలని తీయకుండా ఈసారి 400 వచ్చిన తర్వాత మనము ఎక్కువ పిల్లలను కనేటోళ్ళకి స్కీములు కాకుండా మన కోసం స్కీములు చేద్దామని ఇట్లాంటి భాష ఒక ప్రధానమంత్రి వాడినప్పుడు ఖచ్చితంగా ఆలోచనకి గురి చేస్తాయి. అంటే వాట్ ఈస్ ద ఇంటెన్షన్ అనేది. అండ్ 400 సీట్లు వస్తే రాజ్యాంగం మారుస్తాము, 400 సీట్లు వస్తే మా ఒక మతానికి సంబంధించి పరిపాలన తెస్తాం అనే ఒక రాంగ్ మెసేజ్ వాళ్ళు ఇవ్వడంలా వాళ్ళ ఒక సింగిల్ పాయింట్ అజెండా డివైడ్ అండ్ రూల్. ఓట్లు దండుకోవాలా, హిందువులని ముస్లింలని వేరు చేయాలా, ఒక కేయాటిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలా, డెవలప్మెంట్ మీద మాట్లాడితే అసలు ఇవాళ డిబేట్ కి అవసరం కూడా లేదు. 10 ఏళ్ల నుంచి చూపించే డెవలప్మెంట్ మీద మాట్లాడితే వాళ్ళ డిబేట్ కి అవసరం కూడా లేదు. కానీ ఆ డైరెక్షన్ లో పోకుండా రాజ్యాంగం విలువలను తగ్గించుకుంటూ కుల మతాల మధ్యలో చిచ్చులు పెడుతున్నారు. కాబట్టి మనం ఈ డిబేట్ లో కూర్చుంటాం కాబట్టి ఖచ్చితంగా నా ఒపీనియన్ ఏంటంటే దే హ్యావ్ అన్ ఇన్నర్ విజన్. అండ్ వి ఆల్ నో బీజేపీకి ఆర్ఎస్ఎస్ కి విడదీయని సంబంధం ఉంది. అండ్ ఆర్ఎస్ఎస్ మానిటర్స్ ఎవ్రీ డిసిజన్ దట్స్ బీన్ టేకెన్ బై బీజేపీ. ఓకే, ఈ యొక్క సెంటిమెంట్స్, ఒక క్రిటికల్ సెంటిమెంట్స్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి గారు కూడా అట్లాంటి డిస్కషన్స్ ని బహిరంగంగా డిబేట్లలో తీసుకొచ్చి స్పీచ్లలో మాట్లాడి ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడితే ఇట్ ఈస్ నాట్ వెల్కమ్. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ వెల్కమ్. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంటే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ మీ ఓవర్సీస్ సంబంధించిన అంశాలను చూసే శ్యామ్ పెట్రూడా చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? వారసత్వ సంపద 45% అమెరికాలో ఎట్లా అయితే 45% మాత్రమే వారసులకు సంక్రమిస్తుందో మిగతా 50% ఎలాగైతే కనుక గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని అది అభివృద్ధి పనులకి లేదంటే కనుక ప్రజలకి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఎలాగైతే వాడుతుందో దాన్ని మేము సమర్థిస్తాము అని ఈ రోజే ఆయన మళ్ళీ వెంటనే ఇట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్, ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద కాంగ్రెస్ పార్టీ. మరి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం అఫ్కోర్స్ ఖచ్చితంగా ప్రధానమంత్రి స్థాయిలో ఆయన ఈ 4.5 సంవత్సరాల పాటు ఆయన ఏదైతే సంపాదించుకున్నారో ఆ క్రెడిబిలిటీకి విరుద్ధంగా గత వారం రోజులుగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఉన్నాయి. దాంట్లో ఈవెన్ యాజ్ ఎ జర్నలిస్ట్గా ఐ డూ కండెమ్ దెమ్. వై? బికాస్ కమ్యూనల్ పోలరైజేషన్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కానీ మరో పార్టీ కానీ ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ముస్లిమ్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, మనం సంపాదించిన ఆస్తి అంతా కూడా వాళ్ళ పిల్లలకు దారదత్తం చేస్తారు, ఈ మొత్తం దేశం యొక్క వనరుల మీద మొదటి హక్కు ముస్లిమ్స్కే ఉంటుంది అని స్పెసిఫిక్గా రిలీజియన్స్ని మెన్షన్ చేస్తూ ఎలక్టరల్ మీటింగ్స్లో మాట్లాడటం అది ఖచ్చితంగా ఇట్ ఈజ్ అగెన్స్ట్ ద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఎలక్షన్ కమిషన్ చూసుకోవాలి, మరి ఎలక్షన్ కమిషన్ ఆ స్థాయిలో ప్రతిస్పందిస్తుందో లేదో చూడాలి. బట్ నోటీసులు అయితే రీసెంట్గా వచ్చినాయి. కానీ యాజ్ ఎ ప్రధాన ప్రతిపక్షంగా మీరు కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయటం, మీ నాయకుడు అంటే ఓవర్సీస్ యాక్టివిటీస్ చూసేటువంటి శ్యామ్ పెట్రోడా చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా సమర్థించుకుంటారు? సరే, ఇప్పుడు శ్యామ్ పెట్రోడా గారు అక్కడ ఉన్న అమెరికాలో ఉన్న వ్యవస్థని కంపేర్ చేసిరు. దట్ ఈస్ కంపారిజన్. ఇక్కడ ఇట్లా జరుగుతుంది, ఇక్కడ ఇట్లా ఒక వ్యవస్థ నడుస్తుంది, ఆ వ్యవస్థలో అమెరికా డెవలప్ అవుతుంది, అట్లాంటి వ్యవస్థ ఇండియాలో కూడా ఆచరిస్తే డెవలప్మెంట్ అవుతుందేమో అనేది అది ఒక వ్యక్తిగతమైన ఒక డిబేట్. ఇట్ వాస్ జస్ట్ అనే కంపారిజన్ ఆఫ్ ద స్టేట్స్ ఆఫ్ బోత్ ద కంట్రీస్, ద సిచ్యువేషన్. అక్కడ ఉన్న సిస్టానికి ఇక్కడ ఉన్న సిస్టానికి కంపారిజన్. అది ఆ కంపారిజన్ ని ఇమీడియట్ గా తీసుకొచ్చి స్టేట్మెంట్ లెక్క మాట్లాడేసి అదే స్టేట్మెంట్ ఇచ్చేసిండు, అదే స్టేట్మెంట్ ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది అనేది ఖచ్చితంగా అది డివియేషన్ టాక్టిక్స్, డివియేషన్ పాలిటిక్స్ అంటారు దీన్ని.
శామ్ పిట్రోడా గారు అక్కడ మాట్లాడి అసలు మీరు అవకాశం ఇవ్వకూడదు కదా. ఇప్పుడు ఎలక్షన్ టైంలో అసలు మీరు అవకాశమే ఇవ్వకూడదు కదా. అటువంటి అవకాశం మీరు అవతల పార్టీలకు ఇచ్చి మీరు మళ్ళీ మీరు అలాగూ దట్ వాజ్ అన్ ఆన్సర్ టు క్వశ్చన్ పుట్ టు హిమ్. ఒక క్వశ్చన్ కి ఆయన ఇచ్చిన ఆన్సర్ అది కంపారిజన్ మీద ఇచ్చింది. దానికి ఎడిటింగ్లు కటింగ్లు చేసి ఖాళీ ఆయన మాట్లాడింది మాత్రమే పెడుతున్నారు. కానీ ఎదుటి వచ్చి అడిగిన ప్రశ్న కాడికి చూస్తే there is a total contrast. It is a simple comparison. మీరేమో ఆయుధాలేమో చక్కగా చాలా ఈజీగా అవతల వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. మీరేమో అటాకింగ్ మోడ్ లోనే అనుకుంటారు. రైట్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు అగైన్. సత్యమూర్తి గారు ఒకటి, ప్రధానమంత్రి స్థాయిలో గత వారం రోజులుగా నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి స్పీచ్లు ఆయన యాక్చువల్గా ఆయన శైలికి విరుద్ధంగా ఉంటున్నాయి. ఆల్రెడీ 2 times, థర్డ్ టైం కూడా ఆల్మోస్ట్ ఎన్డీఏనే లీడింగ్లో ఉందని చెప్పేసి సర్వేలు చెప్పుతున్నాయి. అట్మాస్ఫియర్ ఉందనుకున్నప్పుడు మీరు ఇంకాస్తగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద మేము చేసినటువంటి 10 yearsగా మేము చేసినటువంటి దాని మీద మాట్లాడాల్సింది పోయి మళ్ళీ మా నైజం ఇదే అని చెప్పేసి జనాలకు చూపించుకుంటూ బీజేపీ యొక్క రూట్స్ ఇంతే అని చెప్పేసి జనాలకు మరోసారి గుర్తు చేసుకుంటూ ఈజ్ ఇట్ నాట్ నెగిటివ్ టు యూ? ఐ మీన్ ముస్లిమ్స్కి పంచి పెడతారు, మీ పుస్తులు కూడా తాకట్టు పెడతారు, మీ పుస్తులు కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారు. ఈ వ్యాఖ్యలను అసలు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఊహించగలమా? సత్యమూర్తి గారు, హౌ యూ గోనా డిఫెండ్ ఇట్? మీరు ఎలా సమర్థించుకుంటారు సార్? ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టేట్మెంట్ నాకు దయచేసి ఏమనుకోకండి, మీరు చెప్పింది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడుతుందో అది చెప్పారు. ఎలక్షన్ల కోసం అది చెప్పే స్వాతంత్రం కూడా ఉండదా అపోజిషన్ పార్టీలకి? ఇప్పుడు కేరళలో మాట్లాడుతూ మన రాహుల్ గాంధీ ఏం మాట్లాడారండి? వాళ్ళ ఇంట్లో ఏం పెట్టారు మేనిఫెస్టోలో, వాళ్ళ న్యాయపాత్రలో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా డిబేట్కి వస్తాయి. ఖచ్చితంగా మాట్లాడతారు. ప్రధానమంత్రి స్థాయిలో అయినా సరే వాళ్ళు ఏం మాట్లాడతారు. ఆయన ఏం చెప్పారు క్లియర్గా? రాహుల్ గాంధీ తన ప్రసంగంలో వాయనాడులో కానీ తిరువనంతపురంలో కానీ ఏం చెప్పాడంటే, నేను ప్రతి ఆస్తి వాళ్ళకి సంబంధించిన దాన్ని మొత్తం కూడా లెక్కేస్తాం, ఈ సంపదనంతని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నాడు. ఏదైతే విఫలమైందో, కమ్యూనిస్టులు ఎక్కడైతే విఫలమయ్యారో ప్రపంచవ్యాప్తంగా సంపదను సమానంగా అందరికీ పంచుతాం అన్న దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఏంటంటే అర్థం ఉందా? ఒకటి, సత్యమూర్తి గారు, ఎవరి సంపద క్యాలిక్యులేట్ చేస్తాం, ఎవరి సంపద ఎవరికి పంచి పెడతాం? అదే క్లారిటీ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క న్యాయపాత్రలో ఏం చెప్పిందండి, సామాన్యుడికి కూడా తెలుస్తుంది. ఒక్క అదాని అంబానీ గనక ఆస్తి గనక పంచి పెడితే ఏ ఒక్కరి ఆస్తిని తీసుకోవాల్సిన అవసరం లేదు సార్ ఈ దేశంలో. మీరు కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టా కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్? ఫస్ట్ చెప్పండి నాకు అది. మీరు జర్నలిస్టా కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్? మీరు జర్నలిస్ట్ అయితే నేను చెప్పింది వినండి, ఉన్నాక మాట్లాడండి. అడ్డుపడకండి. నేను పూర్తిగా నేను చెప్పేది. ఒక కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా మాట్లాడుతుంటే ఎలక్షన్స్ లో ఎందుకు ఊరుకుంటారు? ఇంకో విషయం, ఇప్పుడు ఇందాక చెప్పారు ఇదే కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మరి ఇందాక అన్నారు కదా అనంత్ కుమార్ ఏదో మాట్లాడాడని, దాన్ని పార్టీ ఖండించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రవక్త అయిపోడు కదా సార్. మీరు ఒక్క నిమిషం, నేను చెప్పింది మీరు విన్నాక మాట్లాడండి, మీరు కూడా మాట్లాడండి. కానీ నేను చెప్పేది అడ్డు రాకండి. అది నేను ఇప్పుడే కట్ చేసి వెళ్ళిపోతాను మీకు చెప్తున్నా. నేను చెప్పింది కనుక వినడానికి పిలిచారా? నన్ను మాట్లాడడానికి పిలిచారా? నేను చెప్పింది పూర్తిగా వినండి. నేను చెప్పింది పూర్తిగా విని మీరు మాట్లాడి నేను వింటా. ఓకే సార్. మీరు యువర్ టాకింగ్ లైక్ కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ పర్సన్. ఎందుకన్నానంటే మీరు నేను మాట్లాడుతుంటేనే కట్ చేశారు మీరు. ఇప్పుడు ఈ మాటలు రాహుల్ గాంధీ మాట్లాడకుండా ఉండుంటే ఈ ఇష్యూ వచ్చేది కాదు. రాహుల్ గాంధీ మాట్లాడాడు కాబట్టి ఈ సంపద అంతా కూడా మేము అందరి దగ్గర తీసుకుని మేము ప్రజలందరికీ కూడా పంచుతామని చెప్పాడు. ప్రజలందరికీ ఎవరైతే ఉందో, ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర అంతా తీసుకుని ప్రజలందరికీ కూడా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పాడు. అందుకని వచ్చింది ఇది. రెండో విషయం, డికే శివకుమార్ బ్రదర్ డికే సురేష్ ఏం చెప్పాడండి? అతను ఎంపీయే కదా. ఈ సౌత్ ఇండియాకి ప్రత్యేక దేశం కావాలని మాట్లాడా లేదా? ఇవన్నీ వాచాలత్వం. మరి దీని ఏమంటారు? అనంత్ కుమార్ హెగ్డే అని కోట్ చేస్తున్నారు. అనంత్ కుమార్ హెగ్డే చెప్పిన దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండించింది. మాకు సంబంధం లేదని చెప్పింది. అది కరెక్ట్ కాదు. మీరేదో బూచిని చూపించి ఇప్పుడు ఖచ్చితంగా మేము 400 సీట్లు గెలవబోతున్నామండి. ఇందాక ఎవరో చెప్పారు 2/3 మెజారిటీ అంటే 361 చాలు. 322 సీట్లు వస్తే
2/3 మెజారిటీ వస్తుంది. కానీ 400 సీట్లు మేము కిందసారి 300 సీట్ ప్లస్ టార్గెట్ పెట్టుకున్నాం, దాన్ని అచీవ్ అయ్యాం. ఒక రాజకీయ పార్టీగా 400 ప్లస్ సీట్ టార్గెట్ పెట్టుకున్నాం, దాన్ని అచీవ్ అవుతాం ఖచ్చితంగా. దానికి మీరు రాజ్యాంగాన్ని 106 సార్లు మార్చారు. ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ మార్చిందండి రాజ్యాంగాన్ని చెప్పండి నాకు. మీకు ఏమైనా లెక్క ఉందా? ఇప్పటికీ 106 సార్లు పైన రాజ్యాంగాన్ని మార్చారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు మార్చింది రాజ్యాంగాన్ని? రాజ్యాంగాన్ని మార్చుతున్నాం అంటారా మీరు? ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయగలరు. రాజ్యాంగాన్ని మార్చకూడదని ఏం లేదు. యాక్చువల్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ గివెన్ ప్రొవిజన్. ఆ అమెండ్మెంట్స్ ఏంటంటే రీజనబుల్గా ఉండాలి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సమకాలీనటువంటి పరిస్థితులకు తగ్గట్టుగా అమెండ్మెంట్స్ ఉండాలి. అది కూడా దట్ అమెండ్మెంట్ షుడెంట్ ఇంటర్ఫియర్ విత్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగానికి ఉన్న మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు అనేది ఉంది. ఇక్కడ ప్రతిపక్షాలు అంటున్నదే నేను కోట్ చేస్తున్నా. ఆ రాజ్యాంగానికి మౌలిక స్వరూపాలైనటువంటి సెక్యులర్ సావరెన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అనే దాన్ని మార్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు మీ మీద ఆరోపణలు చేస్తున్నాయి అనేదే ఇక్కడ. అదే సార్, కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంట్ లేదు అని చెప్పింది. మేమేమో సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అందరినీ కలుపుకొని అందరి సంక్షేమం కోసం చేస్తుంటే మీరేమో ఒక మతతత్వ పార్టీగా ముద్రలేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఇది రాంగ్. అసలు ఫస్ట్ మీ బేసిక్ కాన్సెప్ట్ రాంగ్. ఓకే సత్యమూర్తి గారు, ఓకే మీరు కొన్ని కోట్ చేశారు కదా, మరి అదే నరేంద్ర మోదీ గారు 2006లో మన్మోహన్ సింగ్ గారు ఒక స్పీచ్ లో మాట్లాడిన దాన్ని కోట్ చేయడం మరి ఏ విధంగా సబబు అవుతుంది? మీరు దాన్ని ఎలా డిఫెండ్ చేసుకోగలరు? మన్మోహన్ సింగ్ గారు ఎవరు మాట్లాడినా ఒక ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఆ రోజున ఈ దేశంలో ఉన్నటువంటి మీద కూడా మైనారిటీకే ఫస్ట్ హక్కు అని చెప్పాడు ఆయన. ఇది చెప్పాడా లేదా? ఇది వీడియో కూడా రికార్డు ఉన్నాయి కదా. దాన్ని మళ్ళీ పిఎంఓ క్లారిఫై చేసింది, ఒక మైనారిటీలు కాదు ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా ఉంటుందని. ఎగ్జాక్ట్లీ మీరు అన్నది కరెక్టే. ఆయన ఆ రోజు చేసిన ప్రసంగాన్ని అప్పుడున్నటువంటి ఒక ప్రముఖ జాతీయ ప్రచార సంస్థ దాన్ని ప్రచురిస్తే దానికి అది కాదు, కరెక్ట్ కాదని చెప్పేసి పిఎంఓ ఆఫీసు దానికి యాక్చువల్గా జరిగినటువంటి వీడియోని జత చేసి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్గా పబ్లిక్ డొమైన్లో ప్రధానమంత్రి హోదాలో చెప్తే అది రాంగ్ మెసేజ్ వెళుతుంది కదా సార్? మీకు అందుకే కాంగ్రెస్ పార్టీ యొక్క మూల స్వరూపం మొదటి నుంచి కూడా మైనారిటీల యొక్క సంతుష్టీకరణ. భారతీయ జనతా పార్టీ మైనారిటీల యొక్క పుష్టీకరణ, మేము సంతుష్టీకరణ కాదు పుష్టీకరణ మీద మేము దృష్టి పెడతాం. వాళ్ళలాగా మత రాజకీయాలు చేయం మేము. మాకు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అందరి యొక్క సంక్షేమం కోసం పనిచేస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే మీలాంటి వాళ్ళు కూడా మా మీద తప్పుడు ముద్రలు వేస్తున్నారు. అది మా బాధ. ఇంటర్నేషనల్ గా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఒక క్రెడిబిలిటీ తెచ్చుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత వారం రోజులుగా చేసిన స్పీచ్ల మీద ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వార్తా సంస్థలు మీడియాలో కూడా నెగిటివ్ కథనాలే ప్రచారం చేస్తున్నాయి. అది దేశానికి కూడా మంచిది కాదు కదా. అది ఇప్పుడు ఇవాళ కాదండి, ప్రపంచవ్యాప్తంగా మీడియా సంస్థలు భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం అనేది ఒక అలవాటు. అదే నరేంద్ర మోదీని ప్రస్తుతిస్తూ పుతిన్ దగ్గర నుంచి యుఎస్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి అనేకమైనటువంటి యూరోపియన్ ప్రెసిడెంట్స్ దగ్గర నుంచి అంతా ప్రస్తుతించారు కదా. మరి అప్పుడు తీసుకున్నది మీరు ఇప్పుడు కూడా తీసుకోవాలి స్పోర్టివ్ గానే. దాంట్లో ఉన్న వాస్తవాలు ఏంటో గమనించుకోవాలి. దానికి మన విదేశాంగ శాఖ ఉంటుందండి, దానికి క్లారిఫికేషన్ ఇస్తుంది, వాళ్ళకి ఆన్సర్ చేస్తుంది. ఖచ్చితంగా ఏదో విదేశాల పత్రికల్లో వచ్చింది కాబట్టి మన కేజ్రీవాల్ అరెస్ట్ కూడా అన్నెసరీ ఇంటర్ఫియర్ అయింది యుఎస్. వీటన్నిటి కూడా అలాగే రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి మీ అందరూ ఇంటర్ఫియర్ అవ్వండి, ఇక్కడ ప్రజాస్వామ్య ప్రమాదంలో పడిందని చెప్పాడు అక్కడికి వెళ్ళి, కేంబ్రిడ్జ్కి వెళ్ళి. కాబట్టి ఇటువంటివన్నిటిని కూడా మనం పరిగణలోకి తీసుకోకూడదండి. ఒక విషయం క్లియర్, ఈ దేశం కోసమే, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరి యొక్క సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో సంతుష్టీకరణ పెట్టింది కాబట్టి విమర్శించారు. ఈ సంతుష్టీకరణ ఎంతకాలం? ఇంకా ఇన్నేళ్లు సంతుష్టీకరణ చేశారు, వాళ్ళు ఇంకా అనగదొక్కారు. వాళ్ళు ఎక్కడ పైకి తీసుకొచ్చింది లేదు ముస్లింలందరినీ కూడా. ఇవాళ కూడా మీరు అదే పందాలో పెడుతుంటే ఇది ముస్లిం లీగ్ మేనిఫెస్టోలో ఉందని చెప్పారు ప్రధానమంత్రి. దాన్ని మీరు తప్పుపడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు సవరించుకోవాల్సిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఈ సంతుష్టీకరణ రాజకీయాలు ఆపేయండి. షాబానో విషయంలో కానీ ఏ కేసు విషయంలో తీసుకున్నా కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సంతుష్టీకరణ రాజకీయాలు చేసింది,
చికెన్ రాజకీయానికి ఇక్కడి నుంచి అయినా విరమించుకోండి. వస్తాను సార్, ఇది సందీప్ గారు, వస్తాను. మనకి ఇంకా వేరే దీని గురించి మాట్లాడితేనే మాట్లాడతాం అంటే మీరు అన్ని నోట్ చేసి పెట్టుకోండి. రైట్. వనిజ గారు, మీరు అటు కాంగ్రెస్ ప్రతినిధి, అలాగే సత్యమూర్తి గారు బీజేపీ నుంచి చెప్పినవి విన్నారు, అలాగే నేను కోట్ చేసిన కొన్ని ప్లీజ్. మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్నే బీజేపీ గవర్నమెంట్ ఒక ఫార్స్ చేసేసింది. ఇది చాలా అన్డెమోక్రటిక్ గా దీన్ని నడపడానికి సిద్ధపడింది. ఎందుకంటే అసలు ఎన్నికల కమిషనర్ ని నియామకం దగ్గరే ఒక యాంటీ డెమోక్రటిక్ స్టెప్ కు వెళ్ళిపోయారు. అంతకు ముందు ఉన్నటువంటి నియామక విధానాన్ని గాడి తప్పించారు. అది వాళ్ళ చేతుల్లోకి తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి మొత్తం అంతా కూడా వ్యవస్థని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్ళినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే ఎప్పుడైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని కమిషన్ దీంట్లో లేకుండా చేశారో, ఒక కేబినెట్ మినిస్టర్ ని పెట్టి ఎన్నికల కమిషన్ ని ఎంత అపాస్పాలు చేయాలో అంత అపాస్పాలు చేశారు. రెండోది 2019 నుంచి 2019కి ముందు నుంచి ఎప్పుడైతే ఎలక్టోరల్ బాండ్స్ ని తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడాను 2019 ఎన్నికలు కానివ్వండి, ఇప్పటి ఎన్నికలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఖరీదైనటువంటి ఎన్నికలుగా అనేక సంస్థలు విశ్లేషిస్తా ఉన్నాయి. బ్లూంబెర్గ్ లాంటి సంస్థ కూడా ఈ ఖరీదైనటువంటి ఎన్నికలుగా వాళ్ళందరూ కూడా ప్రకటిస్తా ఉన్నారు. ఈ రోజున అది మనకి 2024 వచ్చేసరికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికలన్నీ కూడా చాలా ఖరీదైనది. ఇటీవల ఒక 4-5 days ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారే, నేను ప్రత్యక్ష రాజకీయాల్లో నేను పాల్గొనలేను, నా దగ్గర అంత డబ్బు లేదు, నేను పోటీ చేయలేను ఒక ఎంపీగా అని చెప్పేసి వాపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదే ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్న బీజేపీకి సంబంధించిన నిర్మలా సీతారామన్ గారే. ఆమెకి అంతకుముందు ఎలా ఎన్నికల్లో గెలిచిందో, ఆమె ఎలా మినిస్టర్ అయ్యిందో, ఎలా వచ్చిందో దేశం అందరికీ తెలుసు కదండి. ఓకే, ఆమె దగ్గర డబ్బులు లేవు, నిలబడలేదు, ఏమన్నా ఐ అగ్రీ విత్ దట్, నేను అదేమి కాదని అన్న. కానీ కేస్ ఫర్ ఆల్ కదా ఈ రోజున. ఇప్పుడు పార్లమెంట్ మెంబర్లుగా పోటీ చేసే వాళ్ళు ఎంతమంది కోటీశ్వర్లు ఉన్నారు, ఎంతమంది నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి అసలు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా లేని వాళ్ళు ఉన్నారనేది అది క్లియర్ గా మనకి అఫిడవిట్స్ అన్ని కూడా మొత్తం అంతా ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి వస్తూనే ఉన్నాయి. దాని గురించి మనం పెద్ద చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్ అన్నమాట. కానీ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ రోజున ఎన్నికల్ని ఇటీవల ఒక 1 week బ్యాక్ ఒక ఆర్థికవేత్త, ఒక జర్నలిస్టు జాన్ డీస్ అనే ఒక ఆయన ఒక మాట అన్నాడు, భారతదేశంలో జరిగేటువంటి ఎన్నికలు రిగ్గింగ్ అన్నాడు. చాలా పెద్ద పదం వాడాడు. ఒక డెమోక్రటిక్ భారతదేశం పార్లమెంటరీ డెమోక్రసీ ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రతిష్ట కలిగినటువంటి డెమోక్రటిక్ సిస్టమ్ అని. ఎందుకంటే ఇక్కడ మనకున్నటువంటి డైవర్సిటీ ఉన్నటువంటి ఈ భారతదేశంలో అనేక భాషలు, మతాలు, కులాలు, జాతులు, కొన్ని వేల విభాగాలుగా ఉన్నటువంటి దేశంలో దీనికి అన్నిటినీ కూడా ఒక కాన్స్టిట్యూషన్ అనేటువంటి ఆ ఫ్రేమ్ లో మనం అందరం కూడాను ఒక డెమోక్రటిక్ సెటప్ లో, ఒక ఫెడరల్ సిస్టమ్ లో ముందుకెళ్తున్నటువంటి భారతదేశం ఈ రోజున ఆ ఎన్నికల్ని ఒక రిగ్గింగ్ లాగా ఒక విశ్లేషకుడు ఆయన బెల్జియం నుంచి వచ్చి ఇండియాలోనే సెటిల్ అయిపోయినటువంటి ఆయన. అంటే ఈ రకంగా చూసుకుంటా పోతే అసలు ఎన్నికలు అనేవి ఏ రకంగా టర్న్ అవుతా ఉన్నాయి, ఎవరికి అనుకూలంగా మారుతా ఉన్నాయి అనేది కూడా మనకు అర్థం అవుతా ఉంది. ఈ నేపథ్యంలో జరిగేటువంటి ఎన్నికల్లో మన నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి రాజస్థాన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి ఆ ఉపన్యాసం ఏంటంటే, నాకైతే అనిపిస్తా ఉంది అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లేకపోతే అవుట్ ఆఫ్ అట్లా ఏమన్నా వచ్చారు. ఎందుకంటే 19న జరిగినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో వచ్చినటువంటి ఒక వాతావరణము చూసిన తర్వాత కొంచెము బీజేపీ వెనకబట్టు పడుతున్నటువంటి సర్వేలు చెప్తా ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్న జర్నలిస్టులు చెప్తున్నటువంటిది ఇవన్నీ చూసిన తర్వాత బహుశా ఆయన ఏమైనా ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడారేమో అని అనిపిస్తోంది. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి ఈ దేశానికి సార్ లక్ష్మణ్ చెప్పండి సార్. ఒకటి అగ్లీ బార్ 400 పార్, అది మోదీ నినాదం, అలాగే ఎన్డీఏ నినాదం, అదొకటిను. అది ఎంతవరకు వాళ్ళ ఎంపీ చెప్పినట్లుగా ఎస్ మేము రాజ్యాంగంలో కొన్ని సమూల మార్పులు తీసుకురావడానికే ఈ స్లోగన్ ఎత్తుకున్నాం అన్నది.
అఫ్ కోర్స్ సత్యమూర్తి గారు కానీ లేదంటే బీజేపీ టోటల్గా దాన్ని డిజోన్ చేసుకొని ఖండించిందని చెప్పి చెప్తున్నారు. అదొకటి గత వారం రోజులుగా నరేంద్ర మోదీ గారు చేసినటువంటి కొన్ని వివాదాస్పదమైనటువంటి అనబడుతున్నటువంటి స్పీచ్లు. వాట్ ఈజ్ యువర్ సేస్? ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల బహిరంగ సభల్లో ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు. హోదా ప్రధానమంత్రి అయినా కూడా ఎన్నికలు జరిగేటప్పుడు ప్రధానమంత్రి హోదా పక్కన పెట్టాల్సింది. ఆయన ఒక బీజేపీ నాయకుడుగా మాట్లాడుతున్నట్టే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది అఫీషియల్ మీటింగ్ కాదు, పొలిటికల్ మీటింగ్. సో పొలిటికల్ మీటింగ్ లో ఆయన అలా మాట్లాడుతున్నాడు తప్ప రైటా అంటే ఇప్పుడు ఎవరు తప్పు రైటు అనేది ఇది చెప్పడానికి వీలు లేని విధంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు ఆస్తులు పంచుతాం మేము అని కాంగ్రెస్ పార్టీ క్లారిటీ లేకుండా మైనార్టీలకు పంచుతాము అనేటువంటి పదం ఎందుకు వచ్చింది అంటే, మైనార్టీలకు ఆస్తులు పంచుతారంటే ఎవరు ఆస్తులు పంచుతారు? ఎస్సీ ఎస్టీల ఆస్తులు పంచలేరు కదా, వాళ్ళకి ఏముంటాయి అంటే హిందువుల ఆస్తులే. అంటే హిందువుల ఆస్తులు వాళ్ళకి పంచుతారా? ఇలా పంచుతామని చెప్పి చెప్తూ ఉన్నారు అన్నదాన్ని ప్రధానమంత్రి గారు దాన్ని అవకాశంగా తీసుకున్నాడు. అవకాశం వీళ్ళు ఇచ్చారు, ఆయన తీసుకున్నాడు. తీసుకొని జాగ్రత్తగా ఉండాలి, ఇలా చేయబోతుంది, ఇలా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని. అసలు వీళ్ళు మైనారిటీల కథ కాదు, ఎవరి కథ అయినా కాదు, ప్రజల యొక్క ఆస్తులను ఎవరో సంపాదించుకున్నారు కోట్ల కొద్ది అనుకున్నారు. దాన్ని ఆస్తులు గుంజేసుకొని మేము ప్రజలందరికీ పనిచేస్తాము అంటే ఇది రాజ్యాంగంలో ఉందా? అలా చేయడానికి అవకాశం ఉందా? లేదు. డెమోక్రటిక్ కంట్రీలో వాడు పన్నులు కట్టాడా లేదా? పన్నులు కట్టించుకోవాలి. కట్టకపోతే 100% పైన వేయచ్చు, లేదా కేసు పెట్టి మనీ లాండరింగ్ కేసులు పెట్టి జైల్లో పెట్టచ్చు. ఆస్తులు సీజ్ చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు వాళ్ళవి, అలాంటి వాళ్ళవి. ప్రభుత్వం స్వాధీనం చేసిన ఆస్తులు కోర్టులో కేసులు తెగేంత వరకు ఏం చేయడానికి ఉండదు. కేసులు తెగిన తర్వాత ఒకవేళ ఈ ప్రభుత్వ పరం అయితే వేలం ద్వారా వాటిని అమ్మొచ్చు. అంటే ఈ ప్రాసెస్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది? కోర్టులు ఎప్పుడు తెగుతాయి? ఇట్లా పీక్కొని అట్లా ఇవ్వచ్చా? ఇవ్వలేదు కదా ఆస్తులు. అది ఎక్కడ మన ఏమైనా డెమోక్రటిక్ కంట్రీ, ఇది డిక్టేటర్ కంట్రీ కాదు ఆస్తులు పీక్కోసుకొని తీసుకొచ్చి ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడానికి. అందువల్ల వాళ్ళు అలా మాట్లాడడం తప్పే. ప్రధానమంత్రి గారు దాని అవకాశం తీసుకున్నాడు అని నేను అనుకుంటున్నాను, తప్పని నేనైతే అనడం లేదు. సరే, ఇంక రెండో మాట ఏంటి? రాజ్యాంగ సవరణలు, దానికి 2/3 మెజారిటీ కావాలి. అంటే మా టార్గెట్ 370, ప్రతిపక్షాలు అంటే మిత్రపక్షాలతో కలిపి 400 టార్గెట్. ఒకప్పుడు ఇందిరాగాంధీకి కూడా కాంగ్రెస్ పార్టీకి 400 పైన వస్తే ఆమె ఎమర్జెన్సీకి సంబంధించిన చట్టం మార్చింది, అన్ని రాజ్యాంగ సభలు చాలా చేసింది. ఇక్కడ 368 సీట్లు వస్తే గనక, 62 సీట్లు వస్తే గనక ఖచ్చితంగా రాజ్యాంగ సవరణలు చేయడానికి ఒక రైట్ వస్తుంది. కాదండి, రాజ్యాంగాన్ని తయారు చేసినప్పుడు ఇప్పుడు జరుగుతున్న 75 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి పరిణామాలు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అంటే రాజ్యాంగాన్ని సవరణలు చేసుకోవచ్చు అన్నది ఆ చట్టంలోనే చెప్తూ ఉన్నది అవసరమైనప్పుడు. కాకపోతే ఏంటంటే సింపుల్ మెజారిటీ కుదరదు అని చెప్పారు. అందువల్ల రాజ్యాంగ సవరణలు ప్రజల ముందు పెట్టాలా, ప్రతిపక్షాల ముందు పెట్టాలా, అందరి ఆమోదం తర్వాతనే ఏదైనా సవరణలు చేయగలుగుతారు. మెజారిటీ ఉంది కదా అని చెప్పి డిక్టేటర్ లాగా అప్పటికప్పుడు ప్రజాభిప్రాయం తీసుకోకుండా పెడితే కనుక నష్టం ఈ భారతీయ జనతా పార్టీకే కదా. అంత ఈజీగా పెడుతుందా సవరణలు? రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చేస్తామంటే అది జరిగే పని కాదు. అది అంత సాహసం అయితే చేయరని నేను అనుకుంటున్నా. సవరణలు తప్పనిసరి, గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు కూడా కొన్ని అంశాల మీద సవరణలు చేయాల్సి వస్తే వాళ్ళు చేసుకుంటారు. మెజారిటీ ప్రజలు మ్యాండేటరీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు 360 పైన ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు అనుకునేది చేస్తారు. వాళ్ళ టార్గెట్ ఆపుతారా? ఆపే శక్తి ఎవరుకుంది? ఒకవేళ మెజారిటీ 370 సీట్స్ రావటం, 2/3 మెజారిటీ అనేది ఒకటైతే ఒక సింబల్ లాగా, ఏదైతే ఆర్టికల్ 370ని రీపీల్ చేశారో జమ్మూ అండ్ కాశ్మీర్లో, దాన్ని టచ్ చేయడానికి
అందరూ కూడా సంశయించినటువంటి పరిస్థితుల్లో మేము చేయగలిగాం కాబట్టి మేము దేనికైనా సిద్ధపడతాం, మాకు ఆ స్కోప్ ఉంది, లేకపోతే మాకు డేర్ ఉంది, మేము దేన్నైనా కానీ అనుకున్నది చేస్తామని ఒక సింబల్ని జనాల్లోకి తీసుకెళ్తున్నారు అనుకోవచ్చా? తప్పకుండా తీసుకెళ్తారు. పొలిటికల్ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయండి, ప్రజలను నమ్మించాలి. మేము ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఏదైతే మేనిఫెస్టోలు చెప్పామో అవి చేస్తున్నామా లేదా, చేస్తున్నాము కదా అని చెప్పారు. ఇప్పుడు ఎన్నికల సంస్కరణలు తీసుకొస్తారు. అలాగే 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ తీసుకురావాలంటే ఖచ్చితంగా 2/3 మెజారిటీ ఉండాలి, సవరణ చేయాలి రాజ్యాంగంలో, చేయకుండా చేయడానికి లేదు. అందువలన అలాగే పిఓకేకి స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారు. వన్ ఇండియా, వన్ కార్డు, వన్ ఐడెంటిఫికేషన్ కార్డు ఇవ్వాలనుకుంటున్నారు. రకరకాల వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు ప్రజల ముందు పెట్టి వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మాకు ఇవ్వండి ఆ విధంగా సీట్లు, మేము ఇవన్నీ చేయగలుగుతాము అని. అందులో హిడెన్ అజెండా ఏముంది? నథింగ్. హిడెన్ అజెండా ఏమి లేదు, అంతా ఓపెన్ గానే మాట్లాడుతున్నారు, ఓపెన్ గా చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎవరన్నా మాట్లాడే పద్ధతిలో ఆ పద్ధతి సరిగా లేక నోరు జారింటే అది తప్పు. ఇప్పుడు బీజేపీ ఆయన ఒక ఆయన నోరు జారాడు, అలా మాట్లాడకూడదు, అది ఎవరైనా ఖండిస్తాము. అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా అలా నోరు జారకూడదు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ హిందువుల యొక్క ఆస్తులు తీసుకొచ్చి ముస్లిం మైనారిటీలకు అప్పగించేస్తారా? అలా మాట్లాడచ్చు? అలా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు కదా, ఆ విధంగానే మాట్లాడచ్చా? చెప్పండి, మీరు మాట్లాడతారా? ఇప్పుడు మా ఇంట్లో నా ఆస్తి ఉందండి, నా ఆస్తి తీసుకొని నా పక్క ఇంట్లో ఉండే ముస్లింకి ఇచ్చేస్తారా తీసేసి? ఏంటి మీకు ముస్లిం మీద ప్రేమ? కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకించి రాజ్యాంగం ప్రకారం వాళ్ళు కూడా నడుచుకోవాలి. స్పెసిఫిక్ గా అలా అర్థం చేసుకుంటున్నారు. కానీ అక్కడ అది ఎవరైతే ఆస్తిపరులు ఉన్నారో, మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి పేదలు ఎలాగో లేదు, ముస్లిం మైనారిటీలు ఇక్కడ ఓల్డ్ సిటీకి వెళ్ళి మాట్లాడండి. వనజ గారు ఒక నిమిషం, రోజుకి 1600 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి భారతదేశం ఆర్థిక అసమానతల కన్నా మించిపోయి ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడుతారు. కానీ ఆర్థిక అసమానతల మీద మాట్లాడండి. ఒక్క నిమిషం ఒక్క నిమిషం వనజ గారు, అక్కడ స్పెసిఫిక్ గా కాంగ్రెస్ పాయింట్ అవుట్ చేశారు కాబట్టి నరేంద్ర మోడీ గారు చాలా లెట్ సందీప్ టు రెస్పాండ్. సందీప్ గారు ప్లీజ్. సార్, నేను ఖచ్చితమైన పాయింట్ ఏమన్నా, మా మేనిఫెస్టోలో ఎక్కడైనా హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు ఇస్తారని చెప్పి ఎక్కడన్నా మెన్షన్ అయ్యి ఉందా? ఏ దాఖలైనా రాహుల్ గాంధీ గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడన్నా మాట్లాడినారా? లేని అంశాన్ని ఉన్నట్టు ప్రెజెంట్ చేయడము బీజేపీ వాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది సార్. ఉన్న విషయం మీద, వాస్తవాల మీద మాట్లాడరు, డెవలప్మెంట్ మీద మాట్లాడరు, ఉద్యోగాల మీద మాట్లాడరు. ఏం మాట్లాడాలన్నా హిందూ ముస్లిం, డెవలప్మెంట్ ఏంటంటే హిందూ ముస్లిం, ఉద్యోగాలు ఏవంటే హిందూ ముస్లిం. ఇంతకుముందు బీజేపీ సత్యమూర్తి గారు మాట్లాడి, కానీ ఇప్పుడు మాట్లాడింది మాత్రం అనలిస్ట్ లక్ష్మణ్ గారు. మీరే అవకాశం ఇచ్చారు. మీ నాయకుడు రాహుల్ గాంధీ వయనాడ్ మీటింగ్ లో అటువంటి స్పీచ్ ఇవ్వటమే, ఆ క్లారిటీ లేనటువంటి స్పీచ్ ద్వారా మీరే ఆయుధాలను వాళ్ళ చేతిలో పెట్టారు. నేను మొదట్లో కూడా ఈ డిబేట్ ఫస్ట్ లో కూడా నేను చెప్పింది అది, శామ్ పెట్రోడా అవ్వచ్చు, రాహుల్ గాంధీ అవ్వచ్చు, యు ఆర్ గివింగ్ ద వెపన్స్ టు ద అపోనెంట్ సో దట్ you will get bombarded. సో ఆబ్వియస్ గా అవకాశం తీసుకుంటారు. రాహుల్ గాంధీ గారు కానీ ఇంగ్లీష్ లో ఇచ్చిన స్టేట్మెంట్స్, వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడిన లాంగ్వేజ్, ఇంగ్లీష్ లో ఇచ్చిన స్టేట్మెంట్స్ వాళ్ళ అనుకూలంగా హిందీలో అనువాదించుకుంటున్నారు సార్. వాట్ అబౌట్ రాహుల్ గాంధీ? ఇప్పుడు లక్ష్మణ్ గారు మెన్షన్ చేసినట్టు వాట్ అబౌట్ రాహుల్ గాంధీ కూడా క్లారిటీ లేకుండా మేము ఆస్తుల్ని తీసుకొని మైనారిటీలకి పంచి పెడతామనంటే ఎటువంటి అర్థం వస్తుంది అని అంటున్నారు. దాన్నే ప్రధానమంత్రి గారు అవకాశాన్ని వాడుకున్నారు అంటారు. అది మంచిగా చెడు పక్కన పెడతాం. తీసుకొని మైనారిటీకి పంపిస్తా అన్న స్టేట్మెంట్ మీ దగ్గర ఉందా? కెన్ యూ ప్లీజ్ ప్లే దట్ రికార్డ్? నెవర్ అండ్ నోవేర్ ఇన్ హిస్ స్పీచెస్ డిడ్ రాహుల్ గాంధీ సే దట్ ప్రాపర్టీస్ బిలాంగింగ్ టు హిందూస్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ద ముస్లిమ్స్. అది ఎక్కడా లేదు, ఎక్కడ అనలేదు.
ద స్టేట్మెంట్ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్, అక్కడ ఇచ్చిన స్టేట్మెంట్, రాహుల్ గాంధీ గారు అన్న స్టేట్మెంట్ ఏందనంటే, యుఎస్ లో శామ్ పిట్రోడా గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏందనంటే, పలానా దేశంలో పలానా వ్యవస్థ ఒకటి ఉంది, దానివల్ల ఆ దేశాలు అభివృద్ధి చెందించినట్టు ప్రతి ఒక్క దేశానికి ఒక సిస్టమ్ ఉంటది, ఆ సిస్టమ్ పరంగా మనం ముందరికి వెళ్ళాలి అనేది ఒక స్టేట్మెంట్ వాళ్ళది. లక్ష్మణ్ గారు, మీరు ఒకసారి మీరు కానీ బీజేపీ సత్యమూర్తి గారు కానీ ఏమంటున్నారంటే, రాహుల్ గాంధీ గారు అక్కడ క్లారిటీ లేకుండా సంపద డిస్ట్రిబ్యూషన్ అనేది అది ఎవరి నుంచి ఎవరికి వెళుతున్నదో క్లారిటీ లేకుండా మాట్లాడారు. మరి అది ఎవరి నుంచి తీసుకుంటారు, హిందువుల నుంచే కదా అని మీరు అంటారు. ఆస్తుల గురించి అటువంటి రాహుల్ గాంధీ గారు మాట్లాడింది క్లియర్ కట్ గా అదాని అండ్ అంబానీ గారి ఆస్తుల గురించి. దేశంలో ఉన్న ఆస్తి మొత్తము బడా వ్యాపారవేత్తల చేతిలో చిక్కిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి పంచడం మొదలు పెడితే సేవలు చేస్తాడు రాహుల్ గాంధీ కూడా. సార్ లక్ష్మణ్ గారు ప్లీజ్ మరోసారి. లక్ష్మణ్ గారు సారీ, ఐ డిడ్ంట్ హియర్ యు. ఇప్పుడు అంబానీ అదాని పేర్లను రాహుల్ గాంధీ ఎత్తలేదు. మీరు కావాలంటే సోషల్ మీడియాలో వీడియోలు చూడండి. వాళ్ళిద్దరి పేర్లు ఎత్తింటి ఎవ్వరు పట్టించుకోరు, తప్పు కూడా కాదు. ఓకే, ఆస్తులు పంచాల్సిందే అంట, నేను కూడా అంట. వాళ్ళ పేర్లు ఏమి ఎత్తలేదు ఆయన. సార్ ఖచ్చితంగా సార్, నేను కూడా అదే అంటున్నాను. ఆయన కంటిన్యూస్ స్పీచ్ లో అదాని గారి గురించి, అంబానీ గారి గురించి ఆయన మాట్లాడినారు. ఆ స్పీచ్ మొత్తం మీరు చూడండి. ఈ స్టార్టెడ్ ఫ్రమ్ అదాని అండ్ అంబానీ అలా వాళ్ళ పేర్లు ఎత్తాడేమో సార్. పేర్లే ఎత్తలేదు. మైనారిటీస్ కి, ముస్లింస్ కి ఆస్తులు పంచిస్తా అనే స్టేట్మెంట్ రాహుల్ గాంధీ గారిది అక్కడ స్పీచ్ లో లేదు సార్. లక్ష్మణ్ గారు అక్కడ ఏంటంటే, మీరు స్పెసిఫై చేయకపోయినా ఇంటెన్షన్ అయితే అదే ఉంటుంది కదా జనరల్ గా. ఇప్పుడు ఎవరు ఆస్తులు పంచి పెడతారు సార్? మీ ఆస్తి మన ఆస్తి, ఇది నా ఆస్తి ఎంత ఉంటుంది సార్ పంచి పెట్టడానికి? ఎవరికి వస్తుంది ఇది? ఎవరికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఇక్కడ క్రీమీ లేయర్ ఎవరుంటారు? టాప్ లెవెల్లో ఉన్న లెస్ దాన్ 1% కదా. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా లెస్ దాన్ 1% చేతిలోనే ఉందనే కదా లెక్కలు చెబుతున్నాయి. ఆ యాంగిల్లో మాట్లాడ, అక్కడ స్పెసిఫై చేసి ఉండకపోవచ్చు కానీ అర్థమైతే అదే కదా వచ్చేది. కంటిన్యూస్ డిబేట్ లో హి వాస్ రిఫరింగ్ టు దెం సర్. రైట్, వనజ గారు. కంటిన్యూస్ స్పీచ్ లో హి వాస్ రిఫరింగ్ టు అదాని అండ్ అంబానీ. ఓకే, వనజ గారు మీరు ఇందాక చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక్క విషయం అర్థం చేసుకోవాలంటే, మోడీ గారు మాట్లాడిన దాంట్లో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, ఆస్తుల్ని ముస్లింస్ పంచి పెడతారంట, హిందువులది ఆస్తులని. అసలు హిందువుల ఆస్తులు ముస్లింస్ పంచి పెట్టడము, చొరబాటుదారులకి పంచి పెడతారు. ఇంకొక మాట కూడా అన్నారండి, చొరబాటుదారులకు పంచి. ఎవరు చొరబాటుదారులు? ఆయన యాంగిల్లో ఎవరు చొరబాటుదారులని? రెండోది, హిందువుల ఆస్తులు పంచి పెడతారని ఏమన్నా ఉందా? అది కాదు కదా. అసలు అక్కడ జరిగినటువంటిది ఏంటంటే, మేనిఫెస్టోలో వాళ్ళు పెట్టింది కూడాను దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు. ఈ ఆర్థిక అసమానతల్ని జనాభా దామాషాలో ఎస్సీస్, ఎస్టీలు, బీసీలు, మైనార్టీస్ అందరికీ కూడా జనాభా ప్రాతిపదికలో ఈ దేశం పునర్నిర్మాణంలో వాళ్ళ శ్రమకు తగ్గట్టుగా వాళ్ళ సంపద సృష్టించే వాళ్ళ జనాభా ప్రాతిపదికలో అభివృద్ధికి ఆయన ముస్లింస్ కి హిందువుల ఆస్తులని ముస్లింస్ పంచిపెడతారని చెప్పేసి అని అన్నారు. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. లక్ష్మణరావు గారు, సారీ అండి నీ పేరు సరిగ్గా పాలేదు. ఇప్పుడు భారతదేశంలో 80% మంది హిందువులు ఉన్నారు కదా. ఈ 80% మంది హిందువులు 44% దగ్గరైన దాంట్లో 4% మంది ఎవరండి ఉంది? 80%, అందులో 80% హిందువులు ఉన్నారు కదా. మరి హిందువులు నష్టపోవటం లేదా? రెండుకి న్యాయం చేయాలి. 80% మంది హిందువులను భజన చేస్తున్నారు కదా అస్తమానమును. మరి ఇప్పుడు ఈ తీసుకొచ్చిన ఆర్థిక విధానాల్లో గ్యాస్ పెరిగినా, లేకపోతే పెట్రోల్ పెరిగినా, లేకపోతే ఇంకోటి అయినా 80% మంది హిందువులు నష్టపోతా ఉన్నారు కదా.
2 కోట్ల మంది నిరుద్యోగాలు ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో దాదాపుగా 10 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ 10 కోట్ల మంది 8 కోట్ల మంది హిందువులు ఉన్నారు కదా, మరి వాళ్ళకేం జస్టిస్ చేశారు? ఆ హిందువులకి ఏం జస్టిస్ చేశారు? కాబట్టి ఏంటంటే వాళ్ళు ఇక్కడ హిందువులు లేకపోతే ఇంకోటి సమస్య కాదు, అసలు ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలు ఏంటి? మీరు ఈ 5 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల కాలంలో ఈ దేశానికి ఏం చేశారు? రాబోయే కాలం మీరేం చేస్తారు? ఈ ధరల పెరిగిన దానికి మీ బాధ్యత అంతా. లేదంటే నిరుద్యోగ సమస్యను దాదాపుగా 45-50 సంవత్సరాల కాలంలో ఇంత రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ లేదనేది విశ్లేషణ చెప్తా ఉన్నాయి, సర్వేలు చెప్తా ఉన్నాయి, ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు. దీనికి మీరు చేసేటువంటి ఆలోచన ఏంటి? మీరు గతంలో ఎందుకు ఫెయిల్ అయినారు? భవిష్యత్తులో ఏం చేస్తారు? ఇవి కదా చెప్పాల్సింది నరేంద్ర మోడీ గారు. ఒకే బీజేపీ పొలిటికల్ పార్టీ గాని వచ్చి చెప్పాడు, కానీ అది కదా చెప్పాల్సింది. మేము ఎన్నికలు ఇచ్చేస్తాము, గతంలో అయిపోయింది 10 సంవత్సరాలు వాడు చేసిన తప్పులు చెంపలు వాయించుకుని అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్. మీరు అధికారంలోకి వచ్చారు, మీకు చాలా మంచి మెజారిటీ వచ్చింది. మీ మెజారిటీని మీరు దేనికి ఉపయోగించారు? మహిళల రిజర్వేషన్ బిల్లుకి ఏమన్నా మీరు ఆమోదం చేశారా? చేయలేదు కదా. 2038 కూడా ఈ బిల్లు అమలు కాదు కదా. మీరు ఇంకా మహిళల్ని మీరు సాధికారత వికాస భారత్ అంటారు. ఎవరికి వికాసం? అదానికి అమ్మాయికి వికాసం. సారీ, అంతేగాని ఎవరికి వికాసం? వనజ గారు అనేది ఆర్థిక అసమానతలు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ గా తీసుకోవాలనేది. కాసేపు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడింది పక్కన పెడదాం. సరే, దాన్ని అవకాశంగా ప్రధానమంత్రి గారి హోదాలో కాకుండా ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి నరేంద్ర మోదీ గారు కానీ దాన్ని ఎంతవరకు సమర్థించాలి? ఆయన స్పెసిఫిక్ గా ముస్లిమ్స్ అంటూ ఎవరైతే పిల్లల్ని ఎక్కువగా అంటారో వాళ్ళకి దోచిపెడతారు, అలాగే ఎవరైతే చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళకి దోచిపెడతారు. ఆయన ఇక్కడ ఎవరిని రిఫరెన్స్ ఇస్తున్నారు? అసలు ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా మతాలని డైరెక్ట్ గా ప్రస్తుతించడం ఎంతవరకు కరెక్ట్? యాజ్ అన్ అనలిస్ట్ గా మీరు చెప్పండి సార్. హలో, చెప్పండి. కాదు సార్, ఇప్పుడు ఓకే, రాహుల్ గాంధీ గారు మాట్లాడింది కాసేపు పక్కన పెడదాం. నరేంద్ర మోదీ గారు ఓకే ప్రధానమంత్రి హోదా అని మీరు కాదంటున్నారు, అంటే ప్రస్తుతానికి ఆయన ప్రధానమంత్రి అయినా కానీ ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి. కానీ స్పెసిఫిక్గా ముస్లిమ్స్ అనడం, చొరబాటుదారులు అంటాం, ఎక్కువ మంది పిల్లలను కంటున్నటువంటి వాళ్లకు హిందువుల యొక్క ఆస్తిపాస్తులన్నింటినీ కూడా కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే వారికి పంచిపెడతారు, వాళ్ళకి దోచి పెడతారు అంటాం ఎంతవరకు కరెక్ట్? స్పెసిఫిక్ గా ఎంతవరకు అదే ఎలక్షన్ అండి, రాజకీయము చెప్తారు. అబ్బా కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ విధంగా చేయబోతున్నారని చెప్పి రెచ్చగొడతారు. కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొడుతున్నప్పుడు బీజేపీ కూడా రెచ్చగొడుతుంది. ఎవరేం ససవర్లేం కాదు, అందరికీ రాజకీయం తెలుసు. ఎవరు ఏం రాజకీయం చేస్తారు. ఇప్పుడు అవకాశం తీసుకున్నాడు, దాని ఇంకా ఆయన ఎక్కువగా దానికి చిల్వలు పల్లవలు చేసి మాట్లాడతాడు. ఓట్లు కావాలి కదా, హిందువులు రెచ్చగొట్టాలి కదా. మరి దాంట్లో ఇందులో తప్పపడాల్సిన అంశం అయితే ఏమీ లేదు. ఎవరికి వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఒక బోర్డు ఆస్తులు సరిపోకపోతే హిందూ దేవాలయాల భూములు కూడా అమ్మేసి మైనార్టీలకు మేము ఇస్తాము అని రేవంత్ రెడ్డి గారు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో లేదా? ఉంది కదా. ఎట్లా ఏ విధంగా ఇస్తారండి? దేవాలయాలు ఇస్తాడా? మేము నరేంద్ర మోడీ గారిని క్వశ్చన్ చేస్తున్నాము. మరి ఇప్పుడు ఎవరికేం తక్కువ కాదు, ఓట్లు రాబట్టుకోవడానికి ఎవరు అవకాశాలు తీసుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు. మాటలు వేరు. ఇప్పుడు మనం ఉన్నాము, చదువుకున్న వాళ్ళము, వాళ్ళ మాటలు అమల్లోకి రావు. అది ఊరికనే మాట్లాడుతున్నారని మనకు అర్థమవుతుంది. సామాన్య ప్రజలకు అర్థం కాదు కదా, ఏమో చేస్తారేమో అనుకుంటారు వాళ్ళు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట ఏంటి? విదేశాల్లో నల్లధనం ఉంది, ఆ నల్లధనం ఇండియాకు తీసుకొస్తే ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది అన్నాడు. ఆ యొక్క నల్లధనం తెచ్చి నేను మీ అకౌంట్ లో వేస్తాను అన్నాడు. ఆ వీడియో చూడండి. అవకాశం నల్లధనం చేస్తున్నాడు, తేలేదు, ప్రతి అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాడు, వేయలేదు అని చెప్పి ఉపయోగించుకుంటారు లేదా? ఎలక్షన్ లక్ష్మణ్ గారు సారీ టు ఇంటర్ఫియర్, ఆ విషయాన్ని అమిత్ షా గారే ఒప్పుకున్నారు.
ఆ విషయాన్ని లైవ్ ఇంటర్వ్యూలో అమిత్ షా గారే ఒప్పుకొని ఆయన నోట్తో ఆయనే చెప్పిండు అది ఎలక్షన్ స్టంట్ జనాలను కన్విన్స్ చేయడానికి ఓటు దండుకోనికి మేము వాడిన ఒక పంత్ర ఇది అని చెప్పి నవ్వుకున్నాడు కూడా. మీరు అట్లా బ్లైండ్ గా సపోర్ట్ చేయకండి సార్. మీరు అంత సీనియర్ జర్నలిస్ట్, మీరు అంత సీనియర్ అనలిస్ట్, మీరు మీకు అన్ని విషయాలలో అవగాహన ఉంది. మీరు అంత బ్లైండ్ గా మీరు నేనైతే మీతో కొంత అగ్రీ అవుతూనే ఆయన ఇంటెన్షన్ పక్కన పెడదాం. అసలు అది ఇంపాసిబుల్ అండి. బ్లాక్ మనీని దట్టు స్విస్ బ్యాంక్స్ నుంచి తీసుకురావడం అనేది, అలాగే బయట దేశాల్లో కొన్ని సేఫ్ హేవెన్ కంట్రీస్ ఉన్నాయి, అక్కడి నుంచి బ్లాక్ మనీ తీసుకురావడం ఇంపాసిబుల్ నాకు తెలుసు. ఎందుకంటే ఐ నో ద ఇంటర్నేషనల్ ఫినామినా హౌ ఇట్ వర్క్స్. ఓకే, కానీ నేనేమంటున్నానంటే కనీసం ప్రయత్నం జరిగిందా? కనీసం ఈ 10 సంవత్సరాల్లో బ్లాక్ మనీని ఇక్కడికి తీసుకురావడానికి కానీ, లేదంటే కనుక ఆ తర్వాత ఈ దేశం నుంచి పారిపోయిన వాళ్ళు కానీ, నీరవ్ మోడీ లాంటి వ్యక్తుల్ని కానీ ఏంటి వాళ్ళని ఇక్కడికి రప్పించడంలో కానీ ఏమైనా ప్రయత్నం జరిగిందా అంటున్నా. అదన్నా జరగాలి కదా సత్యమూర్తి గారు. విదేశాంగ విధానం ప్రకారం వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళు రెస్పాండ్ మా దేశ చట్ట ప్రకారం ఇక్కడ మనం వెళ్ళి కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఒకటి ఉందండి, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అని. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, ఉన్న వాళ్ళని కొట్టి లేని వాళ్ళందరికీ కూడా పంచిపెట్టడం అనేది కమ్యూనిజం సిద్ధాంతం. ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనేది అది ఘోరంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఫెయిల్ అయింది. దాన్ని ఇక్కడ మనకి ఇప్పుడు దాన్ని భుజాన వేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ ఉన్నవాడిని కొట్టి చేయాలని కాదు, శ్రమ చేసే మేడం శ్రమకు తగ్గ ఫలాన్ని సంపదలో వాటా రావాలంటాం. అంతేకాని కొట్టి పంచాలనేది కాదు. శ్రమకు తగ్గ ఫలితము ఆ శ్రమ చేసే వాడికి రావాలి. వనజయ్ గారు కంటిన్యూ. సత్యమూర్తి గారు కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం ఉంది, హీ విల్ కమ్ బ్యాక్ అగైన్, హీ విల్ జాయిన్. ఆయన ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. కమ్యూనిస్ట్ ఉన్న వాళ్ళకి కొట్టి లేరాలి పని, అది కాదండి, అది కరెక్ట్ కాదు. అసలు ఎవరైతే శ్రమ చేస్తున్నారో కోట్లాది మంది శ్రమ చేసేటువంటి శ్రమజీవులు, ఆ కార్మికులకి వాళ్ళకి శ్రమకు తగ్గ ఫలితం రావాలి. ఆ శ్రమకు తగ్గ ఫలితం వాళ్ళకి రాకుండా కొద్దిమంది చేతుల్లోకి సంపద వెళ్తా ఉంది. ఆ సంపద వెళ్ళేటువంటి ఆ ఆర్థిక విధానాన్ని మార్చాలి అనేది మేము చెప్పేటువంటి సిద్ధాంతం. అంతేగాని ఇట్లా ఇప్పుడు ఈ రకంగా సంపదని 1% మంది దగ్గర 44% మంది పోగవుతామంటే మీరు ఆర్థిక అసమానతలు లేవు అని ఎలా చెప్పగలరండి? ఆర్థిక అసమానతలు చాలా తీవ్రంగా ఉన్నాయి. రెండోది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా చాలా రాంగ్ వేలో క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఆదాయానికి రోజుకి 1600 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఒక కార్మికుడికి ఒక RSS నాయకుడే దత్తా ఆయన అన్నారు 22 కోట్ల మంది 365 రూపాయలు తక్కువ ఆదాయం పొందుతున్నాడని చెప్పారు. అంటే వీళ్ళు 365 రూపాయలు తెచ్చుకునేటువంటి ఆదాయం ఉన్నవాడు దీన్ని 16 రోజులకు 1600 కోట్ల రూపాయలు తెచ్చుకున్న ఆదాయాన్ని యావరేజ్ చేసి మీరు పర్ క్యాపిటల్ అది ఏ రకంగా సైంటిఫిక్ గా కరెక్ట్ అండి? కాబట్టి ఏంటంటే మీరు అది ఆ రకంగా మీరు డిబేట్ కు డైవర్ట్ చేయొద్దు. ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే నరేంద్ర మోడీ గారు మాట్లాడింది వినకుండా మీరు మధ్యలో కట్ చేయడం అనేది కరెక్ట్ కాదు మేడం. మీరు నేను చెప్పేది పూర్తిగా వినకుండా మీరు మధ్యలో అడ్డు రావడం కరెక్ట్ కాదు. మీది కూడా కట్ అయింది, అందు గురించి వనజ గారితో మాట్లాడదు. కట్ కాలేదు, నాది కట్ కాలేదు సార్. నేను చెప్తున్నాను ఇప్పుడు ఏదైతే ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు కనుక ఆ మాట 2006లో అనకుండా ఉండుంటే ఇది వచ్చేది కాదు. ఎందుకంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రధానమంత్రిగా, అది వాస్తవం. కాబట్టి ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ఇష్యూలు వస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన ఇందాక చెప్పారు ఏదో అమిత్ షా గారు మాట్లాడారు, ఇది అబద్ధం, చాలా అబద్ధం. అమిత్ షా గారు ఏదో ఎలక్షన్ కోసం మేము చెప్పాం ఇది తప్పు అని అన్నారు. అది చూపించండి మీరు. నేను మీకు మీరు ఏ సిచ్యువేషన్ చూపిస్తారు సార్. ఇటువంటి అబద్ధాలు మాట్లాడకండి. ఓకే, ఎప్పుడు కూడా అమిత్ షా ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఎక్కడ ఇంటర్వ్యూలో చెప్పలేదు. ఓకే, మీరు వదిలేండి. మోదీ గారు అయితే అన్నారా లేదా? ఏమండి, మోదీ గారు అయితే అన్నారా లేదా? మోదీ గారు ఇందాక చెప్పారు కదా లక్ష్మణ్ గారు ఏమన్నారు,
అది తీసుకొస్తే అలా పంచొచ్చు అన్నారు తప్ప నేను తీసుకొచ్చి పంచి అకౌంట్ లో వేస్తానని ఎక్కడా అనలేదు ఆయన. అది చూపించినా సరే మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ, మీకు కూడా ఛాలెంజ్ వాళ్ళకి కూడా, మీరు అడిగిన వాళ్ళకి కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడైనా వీడియో చూపించి నాకు పంపించండి, నేను ఒప్పుకుంటా. పంచొచ్చు అని అన్నప్పుడు పంచొచ్చు అని స్పెసిఫిక్ గా 15 లక్షల రూపాయలని ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఒకవేళ ఆ యాంగిల్లో? అంటే అంత సంపద నల్లధనం విదేశాల్లో ఉన్నదని చెప్పారు తప్ప నేను తీసుకొచ్చి వేస్తానని ఎక్కడ చెప్పలేదు ఆయన. దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ప్రయత్నాలు జరిగినాయి సార్, కనీసం ప్రయత్నాలు జరిగినాయి అంటారా? చిత్తశుద్ధిగా ఖచ్చితంగా ప్రయత్నాలు జరిగినాయి సార్. మీకు ప్రయత్నాలన్నీ మీకు చెప్తారా రోజు, ఈ ప్రయత్నం చేశా అని. ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తోంది, దానికి సంబంధించింది మనకి రిజల్ట్స్ కూడా చాలా వచ్చినాయి. మీరు అంతేగాని దాన్ని తెలుసుకోకుండా మనం మాట్లాడకూడదు. ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే, ఇప్పుడు మతపరమైనటువంటి కామెంట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నదంటే, అసలు మతపరమైనటువంటి సంతుష్టీకరణే కరెక్ట్ కాదు. ఇది మేము చెప్పేటువంటి మొదటి నుంచి కూడా. ఇది అప్పీచ్మెంట్ పాలసీ తోటి కాంగ్రెస్ పార్టీ కానీ ఈ కమ్యూనిస్టులు కానీ వీళ్ళు ముందు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తూ, ఇప్పుడు ఎందుకు ఇందాక చొరబాటుదారని, ఎందుకంటే అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ చొరబాటుదారుని ఒక ఓటు బ్యాంక్ గా చేసుకుంది అక్కడ ఈ సంతుష్టీకరణ విధానంతో. కాబట్టి చొరబాటుదారులను అన్నారు. ఇవన్నీ వాస్తవాలు కాదా? వీటిని మనం వాస్తవాలు చొరబాటుదారులు అన్నారు, ఎక్కువ పిల్లలు ఉన్నారు. సీనియర్ చాలా తెలివిగా మీరు అన్ని డిఫెండ్ చేసుకున్నారు, తప్పేం లేదు. బీయింగ్ ద రిప్రజెంటేటివ్ వెస్ట్ బెంగాల్ లో కాదు మాట్లాడింది, రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభలో మాట్లాడారు. దానిలో ఆయన నోటి నుంచి క్లియర్ గా వచ్చినటువంటి మాటలు ఇవి. ఏంటవి? ముస్లిం పాపులేషన్ కి, అలాగే ఎక్కువ మంది పిల్లలు కనే వారికి ఇటువంటి వ్యాఖ్యానాలు ఎంతవరకు సమంజసం? మీరైనా సమర్థిస్తారా దీన్ని? పిల్లల్ని ఎక్కువగా కనేటువంటి ఈ రకమైన భాష వాడచ్చు అసలు? ఇప్పుడు ఒకటండి, ఎక్కువ మంది పిల్లల్ని కనే వారికంటే భుజాలు ఎందుకు తడువుకోవాలి నాకు అర్థం కాదు. చొరబాటుదారులు అంటే భుజాలు ఎందుకు తడువుకోవాలి? ఇప్పుడు ఈ దేశ సంపద ఈ దేశంలో ఉండాలి. అలాగే జనాభా ముందు వ్యాఖ్యే ముస్లిమ్స్ అని స్టార్ట్ చేసి ఒక వ్యాఖ్య స్టార్ట్ చేసిందే ముస్లిమ్స్ అని చెప్పేసి, దాని తర్వాత వెంటనే ఎక్కువ పిల్లలు కనేవాళ్ళు అని చెప్పేసి, చొరబాటుదారులు అని చెప్పేసి, మీరు ఏ విధంగా సరే మనల్ని వదిలేసేయండి. మీరు ఒక బాధ్యత గల బీజేపీగా అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ముస్లిం కమ్యూనిటీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ గెలిచేది లేదు, చచ్చేది లేదు, అది మనకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ అక్కడ మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ముస్లిం ఓట్ బ్యాంక్ వద్దా? అది పబ్లిక్ డిసైడ్, ఓటర్ డిసైడ్ చేస్తారు సార్. అది ఓటర్ డిసైడ్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ గెలుస్తుందా, ఇండియా అలయన్స్ గెలుస్తుందా, అది ఓటర్ డిసైడ్ చేస్తారు. అది వాళ్ళకి వదిలేద్దాము. ఇప్పుడు మీరు అన్నారు ఒక్క నిమిషం, సత్యమూర్తి గారు కారులో ఉన్నారు. కాబట్టి ఇట్స్ నాట్ ఫేర్, లెట్ us లిసన్ టు హిమ్. ఫస్ట్ నేనేమంటానంటే, లెట్ పీపుల్ డిసైడ్. ఇప్పుడు మోడీ గారు మాట్లాడారు, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టారు, పీపుల్ నిర్ణయం తీసుకున్నారు. మోడీ గారు మాట్లాడారు, మోడీ గారు మాట్లాడిన తప్పైతే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. దానికి ఖచ్చితంగా ఎవ్రీబడి హ్యాస్ టు పే ద ప్రైస్. ఓకే, ఆయన మాట్లాడి మేనిఫెస్టో ముస్లిం లీగ్ మేనిఫెస్టో లాగా ఉంది, ముస్లిం సంతుష్టీకరణ చేస్తోంది. సో ఈ సందర్భంగా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ లో ఖచ్చితంగా అవన్నీ విషయాలు వస్తాయండి చర్చకి. కాబట్టి దాన్ని మనం ఏ రకంగా మనం డిఫెండ్ చేసుకోవాలి, ఏ సందర్భంలో మాట్లాడారు దాన్ని మనం చూడాలి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద ప్రజా తీర్పు మనకు కొద్ది రోజుల్లో వెలువడుతుంది. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇవాళ ఏదో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది కానీ ఎక్కడ ముస్లిం లీగు, ఎప్పటి ముస్లిం లీగు, అవన్నీ ఇప్పుడు ప్రస్తావన తీసుకురావడం యాక్సెప్ట్ చేయాల్సిందే సార్. ఓటర్ మ్యాండేట్ ని మీరైనా ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. అది ఓటర్ డిసైడ్ చేస్తారు. అయితే నేను అనేది ఏంటంటే, లీడర్ బాధ్యతతోనే మాట్లాడాలా. అది కూడా ఉన్నతమైన స్థాయిలో ఉన్న లీడర్లు కానీ, అది ప్రధానమంత్రి అయినా హోంమంత్రి అయినా కానీ బాధ్యతతో మాట్లాడాలా అన్న. మీరు దానికి ఏమన్నారు? అమిత్ షా అట్లాంటి స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వలేదు. అట్లాంటి స్టేట్మెంట్ ఏమైనా ఇస్తే మీరు ఒప్పుకుంటా అన్నారు కదా. అమిత్ షా స్టేట్మెంట్ నా దగ్గర రెడీగా ఉంది, మీరు వినడానికి రెడీగా ఉన్నారు. నాకు పంపించండి, వినిపించండి, పంపించండి. ये जुमला है ना वो उनको भी मालूम है और आपको भी मालूम है, देश की जनता को भी मालूम है। ये जो काले धन वापस लाकर गरीबों को फायदा पहुंचाने की बात है, उनकी योजनाएं बनती, उनके फायदे के लिए काम होता है।
इस माध्यम से बेचता जाता है, किसी को कैश कभी नहीं दिया जाता, वो सबको मालूम है। ये भाषण देने का एक तरीका है, एक जुमला है। जो भी काला धन आएगा उसका उपयोग गरीब उपयोगी योजनाओं के लिए। సార్ ఇంత క్లియర్ గా ఆయన్నే ఒప్పుకున్న తర్వాత మీరు ఎట్లా డిఫెండ్ చేస్తారు సార్? ఇంకా No, no, no. మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేనికైనా సంబంధం ఇవాళ వచ్చినటువంటి ఏదైతే నేను కూడా తర్వాత ఎక్కడ చదివాను, వీడియో మాత్రం మీ ద్వారా వింటున్నాను. నేను అందుకే చెబుతున్నా, దీనిలో ఉన్నటువంటి ఎంతవరకు నిజం ఉన్నదనేది చూడాలి. మీ తప్పిదే. మీకు వాయిస్ పెట్టేసి చూపిస్తే నేను కూడా మీకు రాహుల్ గాంధీ వాయిస్ తో చూపిస్తాను. మీరు వీడియో పంపించండి. మీరు వీడియో ఆయన మాట్లాడిన దానికి మీరు ఎట్లా డిఫెండ్ చేస్తారు సార్? ఆయన నోట్తో ఆయన మాట్లాడిన దాన్ని మీరు ఎట్లా డిపెండ్ చేస్తారు సార్? సరే ఇక్కడ ఈయన ఇంత క్లియర్ గా చెప్తారేమో తప్పు కాదు అంటున్నారు. అక్కడ రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాన్ని తప్పుగా మీరు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. మీరు సంపిటోడ గారు మాట్లాడిన దాన్ని తప్పుగా ప్రస్తుతానికి ఇప్పుడైతే ఉంటారు సార్. వీడియో పంపిస్తా, అవన్నీ విన్నాం సార్. ఎందుకంటే వెరీ రీసెంట్ నిన్న మాట్లాడింది కాబట్టి అవి విన్నాం మేము. వదిలేసేయండి సందీప్ గారు, అది కూడా ఏంటంటే ఇప్పుడు సబ్జెక్ట్ మ్యాటర్ ఇది కాదు కాబట్టి. బట్ ఎనీవే యు ప్లేడ్ ద వీడియో. అలాగే మీ నాయకుడు మాట్లాడింది కూడా ప్లే చేస్తే నేను ఒప్పుకుంటా ఖచ్చితంగా. ఇప్పుడు చాలా క్లియర్ గా ఒకటి సింపుల్ మ్యాండేట్ సార్. ప్రధానమంత్రి అయినా, హోంమంత్రి అయినా, అపోజిషన్ లీడర్ అయినా, ఏ లీడర్ అయినా, they should be responsible. Exactly. They are answerable to మాట్లాడాలి. That too when it comes to communities. మతపరమైన వ్యాఖ్యానాలు చేసినప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. కరెక్ట్, ఖచ్చితంగా బాధ్యతగా మాట్లాడాలి. దట్ ఈస్ వన్ పాయింట్ మ్యాండేట్ దట్ ఐ వాంట్ టు సే. ఎవరైనా సరే రెస్పాన్సిబుల్ గా మాట్లాడి బాధ్యతతో మాట్లాడాలా, బాధ్యత తీసుకొని మాట్లాడాలా. ఓట్లే లక్ష్యంగా జనాలను బైఫర్కేట్ చేద్దామనేది ఒకవేళ బీజేపీ టాక్టిక్ అయితే దే కెన్ కంటిన్యూ డూయింగ్ దట్. కానీ అల్టిమేట్లీ ఇట్ ఈస్ ద ఓటర్ హూ ఇస్ గోయింగ్ టు డిసైడ్. ఓటర్ విల్ డిసైడ్. డెవలప్మెంట్ మీద ఓట్ వేయాలా, మత రాజకీయాల మీద ఓట్ వేయాలా అనేది ఓటర్ డిసైడ్ చేసుకుంటాడు. ఒకవేళ డెవలప్మెంట్ మీద మాట్లాడాలి బీజేపీ తరఫు నుంచి వాళ్ళ గురించి ఎక్కడ కానీ డెవలప్మెంట్ మాట్లాడలేదు. దీని గురించి మాట్లాడితే ముస్లిం గురించి మాట్లాడమంటారా? రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లిం రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ కాదా? దీనికి మాట్లాడితే మళ్ళీ ముస్లిం అంటారా? కరెక్టా ఇది? దీన్ని ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు? మీరు మాట్లాడండి. అసలు మీకు అసలు హక్కు ఉందా? ముస్లిం రిజర్వేషన్ ఏది అనుకూలంగా ఉంటే మీరు ఆయుధం లెక్క వాడండి సార్. మీరు హిందూ ముస్లిం లేని బీజేపీ మీరు కర్ణాటక ఎన్నికల్లో ముస్లిం పేరెత్తి రాజకీయాలు చేసేది ఎవరు? అమిత్ షా గారు రాజకీయాలు చేసేది ఎవరు? ముస్లింస్ ఎవరు మాకు ఓట్లు వేయద్దు అన్నారు. మరి అక్కడ మతం వచ్చింది కదా. ఆయన స్పెసిఫిక్ గా ముస్లింస్ మాకెవరో ఓట్లు చెప్తున్నానండి. అమిత్ షా వెళ్ళి అక్కడ మేము ఇప్పుడు గర్వంగా చెబుతున్నాం సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ముస్లిం ఓటు కోసం, ముస్లింల కోసమే మేము ట్రిపుల్ తలాక్ తీసుకొచ్చాం రద్దు. అర్థమైందా? ముస్లింల సంక్షేమం కోసమే ఆర్టికల్ 370 రద్దు చేశాం. మీలాగా ద్వంద్వ ప్రమాణాలతో మాట్లాడలేదు. ఇవాళ మేము గర్వంగా చెబుతాం ఆర్టికల్ 370 రద్దు చేసినందువల్ల కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అయ్యింది. దాన్ని వ్యతిరేకించి మీరంతా కూడా చోకర్లు అయ్యారు. ఇది వాస్తవం. అక్కడ మీరెందుకు పోటీ చేయట్లేదు? అదే కాశ్మీర్ లో మీరెందుకు పోటీ చేయట్లేదు? అదే కాశ్మీర్ లో, జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ ఎందుకు పోటీ చేయటం లేదు? అక్కడ ఎందుకు ఉద్యమాలు నడుస్తా ఉన్నాయి? అక్కడ ఎందుకు నిరసనలు జరుగుతా ఉన్నాయి? మొత్తం అన్ని వర్గాల వాళ్ళు మీదకి ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు మీరు కాశ్మీర్ తెలుస్తుంది. కాశ్మీర్ లో పరిస్థితి ఎలా ఉన్నారు? అదే రోడ్డు మీద ఉన్నారు. G20 సమావేశాలు జరిపారు కాశ్మీర్ లో. మీరు మొత్తం ఇవాళ దేశ విదేశాల నుంచి టూరిస్టులు వస్తున్నారు కాశ్మీర్ కి. కాశ్మీర్ లో పరిస్థితి ఇంప్రూవ్ అయిందో లేదో కాశ్మీర్ ప్రజలు అడిగి తెలుసుకోండి. మీరు ఇక్కడ కూర్చొని టీవీ స్టూడియోలో మాట్లాడితే సరిపోదు. యు ఎంక్వైర్, గో అండ్ ఎంక్వైర్ దేర్. కాశ్మీర్ లో ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయింది. అది మీ కళ్ళకి కనిపించకపోతే మీ కళ్ళ గంతలు కట్టుకుని
మీరు కళ్ళ గంతలు కట్టుకుని ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తే మీకు సత్యమూర్తి గారు, దానికి బాధ్యులు మేము కాదు. అది మీరు చెప్పింది వాస్తవమే. మీరు నాకేం ఆపాదించాలంటే ఇది కూడా మీకు సజెషన్ చేస్తా. నెక్స్ట్ ఏదైనా మేజర్ ఈవెంట్ ఉంటే కనుక మణిపూర్ లో కూడా కండక్ట్ చేయండి. వీ విల్ బ్యాక్ యూ అప్ అండ్ వీ విల్ సపోర్ట్ యూ. మణిపూర్ లో కూడా అదే విధంగా ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఖచ్చితంగా సార్ ఇప్పుడు నేను చెప్పింది కాశ్మీర్ చెప్పాను. అప్పుడన్నా మణిపూర్ సందర్శిస్తారేమో ప్రధానమంత్రి గారు, చూద్దాం సార్. అప్పుడన్నా మణిపూర్ సందర్శించే అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు ఇవన్నీ కూడా రాజకీయపరమైన విమర్శలండి. ఇవి మీరు కూడా చేయదలుచుకుంటే చేయండి, మాకు అభ్యంతరం లేదు. నేను కాశ్మీర్ గురించి మాట్లాడా, మీరు మణిపూర్ తీసుకొస్తారు. మణిపూర్ అంతర్భాగమే సార్ కదా. మన మణిపూర్ కూడా మన దేశం అంతర్భాగమే. ఇది 1-2 రోజులు జరిగినాయి కాదు కదా. అక్కడ రైట్స్ కొన్ని నెలలుగా జరుగుతున్నాయి. ఎటువంటి ఘోరాలు చూడ్చామో మన అందరికీ తెలిసిందే కళ్ళ ముందు. ఎందుకు ఓకే సార్, నేనేమంటున్నానంటే అన్ని చోట్ల అటువంటి వాతావరణం ఉండాలనేదే కోరుకుంటుంది. అలాగే కమ్యూనల్ ఆస్పెక్ట్స్ లో ఎటువంటి హేట్ స్పీచ్లు కూడా ఎవరు చేయకూడదు. అందులోనూ బాధ్యతాయుతమైనటువంటి హయ్యర్ పొజిషన్స్ లో, దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు అస్సలు చేయకూడదు. అది రాజకీయపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, ఎన్నికల వేళ అవ్వచ్చు. లక్ష్మి గారు చెప్తున్నట్లు అవకాశం ఉంటే వాడుకుంటారంటారు. ఓకే సార్, మీరు కూడా ఒప్పుకున్నారు. ఇక్కడ యునానిమస్ గా అందరూ ఒప్పుకున్నది ఏంటంటే లెట్ ద ఓటర్ డిసైడ్. కానీ ఆ ఓటర్ కి ఆ కాన్షియస్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అంతే తప్ప ఓటర్ల అమాయకులు లేకపోతే వాళ్ళ యొక్క సెంటిమెంట్స్ రెచ్చగొడదాము, వాళ్ళకు ఉన్నటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఓట్లుగా మలుచుకుందాం అనుకున్నప్పుడు అప్పుడు దాంట్లో హుందాతనం ఏముంటుంది సార్? రైట్. ఎనీవే, ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ ద డిబేట్ వెరీ సూన్. లక్ష్మణ్ గారు, క్లోజింగ్ కామెంట్స్ ప్లీజ్. ఇప్పుడు మన ఎన్ని చెప్పినా కూడా ఎన్నికల్లో ఖచ్చితంగా రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొట్టే ధోరణిలోనే ఓట్లు వేయించుకోవాలా అంటే అది సెంటిమెంట్ కావచ్చు, వేరే ఇష్యూలు కావచ్చు, ముస్లిం మైనార్టీల ఇష్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒక అవకాశాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆ మాట అన్నారు, కాంగ్రెస్ అవకాశం తీసుకుంది. కాంగ్రెస్ ఆ మాట అన్నారు, నరేంద్ర మోడీ గారు అవకాశం తీసుకున్నారు. ఎవరు వదిలేరు? ఇద్దరు అలాగే వదలడం లేదు కదా ఇష్యూల్ని. అందువల్ల ఎవరిని తప్పు పట్టడానికి లేదు. ప్రజలకి అర్థం చేసుకొని అరే ఎవరు చెప్పిన మాట మీద నిలబడి చేయగలుగుతారు అనేది నమ్మినప్పుడు వాళ్ళకే ఓట్లేస్తారు. ప్రాక్టికల్ గా మాట్లాడుకుంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన అంశం మీద ఆస్తులు పంపిణీ సర్వే చేసి ఆస్తులు ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయని అవన్నీ ప్రభుత్వం తీసుకుని అవన్నీ పంచేటువంటి కార్యక్రమం చేయగలుగుతారా? ప్రాక్టికల్ గా అసంభవం. ఈ డెమోక్రసీ సిస్టమ్ లో అసంభవము. డిక్టేటర్ కంట్రీగా మారిస్తే చేయొచ్చు తప్ప ఇప్పుడున్నటువంటి ఈ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అయితే అసంభవము. అది నా అభిప్రాయం. ఓకే, సందీప్ గారు, యు వాంట్ టు సే సంథింగ్? జస్ట్ 30 seconds. It's very simple. I've been telling all through the debate, leaders should be responsible and leaders should be very careful when they are talking. ఎలక్షన్స్ వాతావరణంలో మత విద్వేషాలని, కుల రాజకీయాలను చేసి ఓట్లు దండుకునే రాజకీయం చాలా పాత రాజకీయం. 10 ఏళ్ళు అధికారం ఉన్నాక డెవలప్మెంట్ ని చూపించి, డెవలప్మెంట్ బేస్డ్ డిబేట్స్ చేసి, డెవలప్మెంట్ బేస్డ్ స్పీచ్లు ఇచ్చి, జనాలకి భరోసా ఇచ్చి ఓట్లు తీసుకోవడము ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం బాధ్యత. అదే కాకుండా కులాలని మతాలను అడ్డం పెట్టుకొని మీరు ఇంకా కుల రాజకీయము మత రాజకీయమే చేస్తా అంటే ఇట్ సింప్లీ షోస్ యువర్ ఫెయిల్యూర్. అన్ని రకాలుగా మీకు చూపించుకోనికి వేరే అంశం లేదు కాబట్టే మళ్ళీ మీరు కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తున్నారు అనేది క్లియర్ కట్ ఇండికేషన్. ఇది ఓటర్ అనే యోధుడు, ఓటర్ అనే ఒక మహోన్నతమైన వ్యక్తి చూస్తుంటాడు. ఇది ఓటర్ విల్ డిసైడ్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఓటర్కి ఏం కావాలో ఓటర్కి బాగా తెలుసు. ఇవాళ బతకాలంటే కష్టం ఉన్న రోజుల్లో ఓటరు ఎట్లాంటి ప్రభుత్వం ఎంచుకుంటాడు అనేది ఓటర్కి వదిలేద్దాం. ఇక్కడ మన డిబేట్ మొత్తము లీడర్ రెస్పాన్సిబిలిటీ గురించి. ఒక లీడరు ఓటర్ని ఏ విధంగా కన్విన్స్ చేసి ఓటు తీసుకోవాలి అనే దాని మీదే మన డిబేట్. సో ఒకవేళ బీజేపీ వాళ్ళ టాక్టిక్స్ అవి ఉన్నాయని అంటే వీ విల్ లీవ్ ఇట్ టు దెమ్. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి
నేను అపీల్ చేస్తుంది ఏంటంటే దేర్ ఈస్ అ క్లియర్ కట్ నెసెసిటీ ఫర్ చేంజ్ అండ్ ఆ చేంజ్ చాలా అవసరము. ఒక సామాన్యుడు బతకాలంటే ఒక వాతావరణంలో ఒక రాజకీయ వ్యవస్థలో మార్పు కావాలా. 10 ఏళ్ళు బీజేపీకి అవకాశం ఇచ్చినారు, మళ్ళీ 5 ఏళ్ళు బీజేపీకి అవకాశం ఇవ్వాలంటే ఓటర్ ఇస్తాడు. కానీ మార్పు కోరుకుంటున్నప్పుడు ఒకవేళ ఓటర్ మార్పు కోరుకుంటే దాన్ని ఎవరు ఆపలేరు. సో ఐ విల్ end this debate by saying a leader should be responsible for whatever he says. రైట్, ఓకే. సత్యమూర్తి గారు కంక్లూడ్ చేయండి సార్. ఒక 30 ఇదే సార్, ఇదే సూక్తి మన్మోహన్ సింగ్ కూడా వర్తిస్తుంది, కూడా వర్తిస్తుంది కదా. మరి ఆయన మనం ఇక్కడ ఎలక్షన్ పెట్టిన మేనిఫెస్టో మీద మోడీ గారు మాట్లాడారు ఖచ్చితంగా. దానికి తప్పేమీ లేదు. ఒకవేళ అది తప్పు అయితే మీరు చెప్పినట్టుగా ప్రజలు తీర్పిస్తారు. ఆయన చెప్పినట్టుగా ప్రజలే అంతిమ తీర్పిస్తారు కదా. మనం లెట్ us వెయిట్ అండ్ సీ సార్. మనం అగైన్ డెవలప్మెంట్ అంటున్నారు. 25 కోట్ల మంది భారతీయుల్ని పేదరికం నుంచి బయటకు వచ్చి తీసుకొచ్చినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి ఉంది. మీరు డెవలప్మెంట్ డిబేట్ పెట్టండి, గంట సేపు మాట్లాడతాను నేను. మీరు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్ ఏంటి పెట్టండి డిబేట్. మీరు దయచేసి ఇలాంటి టాపిక్ మీద కాకుండా యూ కాల్ ది అదర్ జెంటిల్మెన్ ఆల్సో. నేను మీకు ఏ రంగాల్లో ఈ 10 ఏళ్లలో డెవలప్మెంట్ సాధించామో, ఏ రంగాల్లో అయితే భారతదేశం ముందుకు వెళ్ళిందో నేను మీకు పాయింట్ బై పాయింట్ చెప్తాను. ఓకే సార్. అది వదిలేసి మీరు ఇవేదో మనం కాంగ్రెస్ పార్టీ మార్పు వస్తుందంటే ప్రజలు ఎందుకు మాకు ఓటేస్తున్నారంటే భారతీయ జనతా పార్టీకి డెవలప్మెంట్ చూసే ఓటేస్తున్నారు. డెవలప్మెంట్ చూసే ఓటేయమని కూడా మేము అడుగుతున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. వనజ గారు మీరు కూడా ఓ 30 seconds కంక్లూడింగ్. ఎన్నికల్లో ప్రధానమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వాళ్ళు రాజకీయ పార్టీలు, అలాగే అధికారంలో ఉన్న వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా ఒక మంచి సాంప్రదాయాన్ని డెమోక్రటిక్ సిస్టమ్ లో నడిపించుకోవడానికి ముందుకెళ్ళాలి. మనకు ఒక చట్టం ఉంది, మనకు ఒక రాజ్యాంగం ఉంది, ప్రజాప్రాతినిధుల చట్టం ఉంది. ఆ చట్టం ఏం చెప్తా ఉంది? అది మతాల్ని, భాషని, కులాల్ని, దీన్ని ఏది కూడా లింగ వివక్షతోటి ఏది కూడా మాట్లాడకూడదని చెప్తుంది. అలా మాట్లాడినందుకే కదా బాల్ ఠాకరే గారు ఆయన రద్దు చేశారు. చిన్న మాట మాట్లాడినందుకే కదా రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యుడిగా తొలగించారు. ఇవన్నీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు కూడా వర్తిస్తాయి కదా. ఆయన కూడా మన మత రాజకీయాలు చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తా ఉంటే ఈ దేశ ప్రధాని ఓకే, ఆయన బీజేపీ పార్టీ తరఫునే మాట్లాడి ఉండొచ్చు కాక, కానీ ఈ దేశ ప్రధాని ఆయన. కాబట్టి ఎన్నికలు అనేవి ప్రశాంతమైన వాతావరణంలో ఏ రకమైన మత విద్వేషాలకి చోటు లేకుండా, ఏ రకమైనటువంటి జాతి విద్వేషాలకి చోటు లేకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలండి. రిగ్గింగ్ తో ఎన్నికలు జరగకూడదు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సూరత్ లో ఏ రకంగా నామినేషన్ విత్డ్రా అయిందో మొత్తం ప్రపంచం అంతా చూస్తా ఉంది. భారతదేశంలో ఉన్న డెమోక్రసీని ఏ రకంగా అభాసుపాలు చేస్తున్నారో ప్రపంచం అంతా చూస్తా ఉంది. కాబట్టి ఒక మంచి ఎన్నికల వాతావరణంలో ఓటు జరిగితే అభివృద్ధి ప్రాతిపదిక మన సత్యమూర్తిగా చెప్పినట్టుగా అభివృద్ధి అనే దాని మీద బేస్ చేసుకుని కనుక ఓటర్ కనుక ఓటేస్తే ఈ మత విద్వేషాలు ఓకే రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వనజ గారు. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. థ్యాంక్ యూ సందీప్ గారు. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు సత్యమూర్తి గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.